హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియోలో పూరి ఈ టిప్ ఒక్కటి యూజ్ చేశారు అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు కూడా పూరి స్మూత్గా ఇలా వస్తుంది. సో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ నేను 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను, ఇంకొక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. 2 ఈక్వల్ క్వాంటిటీ ఉండాలి. సో 2 ఇలా మిక్స్ చేసుకొని దీనిలో కొంచెం 1 స్పూన్ నార్మల్గా సాల్ట్ వేయండి. సేమ్ క్వాంటిటీతోనే కొంచెం షుగర్ యాడ్ చేయండి. ఈ షుగర్ యాడ్ చేయడం వల్ల మనకు హోటల్లో వచ్చే పూరిలాగా వస్తాయి. కావాలంటే మీరు ట్రై చేయండి. దీనిలోకి కొంచెం వాటర్ మిక్స్ చేస్తూ పొడి పొడిగా కొంచెం కొంచెం తడుపుకుంటూ ఇలా కలుపుకోండి. తర్వాత కొంచెం ఒక 3 స్పూన్స్ ఆయిల్ ఎక్కువగా వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా స్మూత్గా ప్రిపేర్ చేసుకోవాలి. డఫ్ చూసారు కదా, సేమ్ ఇలాగే ఉండాలండి. క్వాంటిటీ అనేది పూరి డఫ్ అనేది ఇలాగే ఉండాలి. కలుపుకున్న తర్వాత దీని మీద ఒక మూత కానీ లేదా ఒక తడి బట్ట కానీ పెట్టేసి ఒక 10 to 15 minutes పెట్టేసేయాలి. పక్కన ఒక కడాయి తీసుకొని దానిలో కొంచెం ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ తీసుకొని ఇలాగా చూస్తున్నారు కదా, ఈ పిండి అనేది ఆఫ్టర్ 15 minutes ఇదే స్మూత్గా ఉండాలి. ఇలాగైతేనే మీకు నేను వీడియోలో చూపించిన విధంగా వస్తాయి. అంతే అండి. ఇంకా ఆయిల్లో వేసాక దాన్ని కొంచెం గట్టిగా కాకుండా పూరీని గరిటెతో చిన్న చిన్నగా అలా పైన ప్రెస్ చేస్తూ ఉంటే అది రౌండ్గా వచ్చేస్తుంది. చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ట్రై చేసి పూరి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.